ప్రస్తుతం మనతో పాటు ఆ గిరిజనులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పటి నుంచో ఈ రోడ్డు కావాలని సిరివారి దగ్గర నుంచి కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫలితం సాధించారా, లేకపోతే ఇది అంటే ఇప్పటికి శంకుస్థాపన చేశారు, ఇది నిర్మాణం చేపట్టి మీకు అందుబాటులోకి వస్తే ఎట్లా ఉంటుంది మీకు? సార్, మేము 2011 సంవత్సరం నుంచి రోడ్డు గురించి ఆ కలెక్టర్ దగ్గర ఐటీడీఏ దగ్గర తిరగడము జరిగింది మా గ్రామస్తులతో పాటు. ఎందుకంటే ఈ రోడ్డు లేకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు, మా తాతల ప్రాణాలు కానీ పిల్లల ప్రాణాలు కానీ ఈ రహదారి లేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. డోలీ మూతలు మోసుకొని ఎవరైనా కష్టం వస్తే ఆ డోలీ మూత కట్టేసి హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల అందని పరిస్థితిలో మధ్య మార్గంలో చనిపోయే పరిస్థితులు కూడా జరిగాయి. ఎన్నో చనిపోయారు ప్రజలు. ఈ రోడ్డు కోసమని 2011 నుంచి ఇప్పటి వరకు 2024 సంవత్సరం అయ్యింది. ఈ రోజు డిప్యూటీ సీఎం గారు ఈ రోడ్డుని గుర్తించి మా బాధలు కష్టాలని, మా భుజ భారాన్ని దించినాడని, మా కన్నీరు మా బాధల్ని అన్ని చూసుకున్నాడని మేము నమ్ముతున్నాం. శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆరోగ్య పరిస్థితులు బాగోకపోతే మీరు ఏ విధంగా ఇటువైపు రావడానికి ఎటువైపు వచ్చేవాళ్ళు జనరల్గా అయితే? సార్, అప్పుడైతే మేము ఆరోగ్యం బాగలేకపోయినా డోలీ కట్టేసి మేము దించే. ప్రస్తుతం మనతో పాటు ఆ గిరిజనులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పటి నుంచో ఈ రోడ్డు కావాలని సిరివారి దగ్గర నుంచి కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫలితం సాధించారా, లేకపోతే ఇది అంటే ఇప్పటికి శంకుస్థాపన చేశారు, ఇది నిర్మాణం చేపట్టి మీకు అందుబాటులోకి వస్తే ఎట్లా ఉంటుంది మీకు? సార్, మేము 2011 సంవత్సరం నుంచి రోడ్డు గురించి ఆ కలెక్టర్ దగ్గర ఐటీడీఏ దగ్గర తిరగడము జరిగింది మా గ్రామస్తులతో పాటు. ఎందుకంటే ఈ రోడ్డు లేకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు, మా తాతల ప్రాణాలు కానీ పిల్లల ప్రాణాలు కానీ ఈ రహదారి లేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. డోలీ మూతలు మోసుకొని ఎవరైనా కష్టం వస్తే ఆ డోలీ మూత కట్టేసి హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల అందని పరిస్థితిలో మధ్య మార్గంలో చనిపోయే పరిస్థితులు కూడా జరిగాయి. ఎన్నో చనిపోయారు ప్రజలు. ఈ రోడ్డు కోసమని 2011 నుంచి ఇప్పటి వరకు 2024 సంవత్సరం అయ్యింది. ఈ రోజు డిప్యూటీ సీఎం గారు ఈ రోడ్డుని గుర్తించి మా బాధలు కష్టాలని, మా భుజ భారాన్ని దించినాడని, మా కన్నీరు మా బాధల్ని అన్ని చూసుకున్నాడని మేము నమ్ముతున్నాం. శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆరోగ్య పరిస్థితులు బాగోకపోతే మీరు ఏ విధంగా ఇటువైపు రావడానికి ఎటువైపు వచ్చేవాళ్ళు జనరల్గా అయితే? సార్, అప్పుడైతే మేము ఆరోగ్యం బాగలేకపోయినా డోలీ కట్టేసి మేము దించే